ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్లోని పలు జిల్లాలు వరద ప్రవాహంలో చిక్కుకున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోనూ వానలు పరుస్తున్నాయి. వరదలతో గుజరాత్ అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. దీంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రహదారులు కొట్టుకుపోయాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. అహ్మదాబాద్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే నీట మునిగింది. మేఘ విస్ఫోటనంతో బనస్కాంతలోని దియోదర్ తాలూకాలో భారీ వర్షపాతం నమోదైంది. 2 గంటల్లో 6 సెంటీమీటర్లకు పైగా వాన పడింది. కుండపోత వర్షంతో రోడ్లు, పొలాలు, లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. బాబర్లో 5 సెంటీమీటర్లు, పటాన్ జిల్లాలో రాధన్పూర్లో, సంతల్పూర్లలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆరావళిలోని ధన్సుర, అమ్రేలీలోని లిలియా ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలమయ్యాయి. ఎడతెరిపి లేని వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెస్క్యూ బృందాలు నిరంతరం సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వానలు పడ్డాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక రాబోయే 2-3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్కు రెడ్ అలర్ట్, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ దేశమంతటా విస్తరించే అవకాశం ఉందని తెలిపింది.